ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభము కలుగును గాక. ఈ రోజు దేవుని వాగ్దానం, నేను మీ పక్షంలోనున్నాను. యెహెజ్కేలు 36వ అధ్యాయము 9వ వచనం. మన దేవుడు మన పక్షం నుండగా మన జీవితంలో గొప్ప కార్యములను చూడగలుగుతాం. కాబట్టి దేవుడు మీ పక్షం నుండగా మీరు దేని విషయంలో భయపడకుందురు. మీరు తలపెట్టు కార్యమంతటిని ఆయన సఫలపరచును. నీ శత్రువుతో యుద్ధము చేయవాడు ఆయనే. ప్రతి విషయంలో ఆయన నీకు సహకారిగా ఉండును. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మన పక్షంలో ఉన్నాడు. నీతిమంతుల సంతానం పక్షంలో ఆయన ఉండే దేవుడు, దీనుల పక్షంలో ఉండే దేవుడు, దేవుని సొత్తైన ప్రజలమైన మన పక్షాన ఉండి ఆయన గొప్ప కార్యములను జరిగించే దేవుడు. నీవు ప్రార్థిస్తున్నావు గనక ఆయన నీ పక్షంలో ఉన్నాడు. బాధించబడువారు ప్రార్థనను ఆయన నిశ్చయముగా ఆలకించి వారి పక్షమున కార్యము సఫలము చేయును. ఆయన మీ పక్షంలో నుండి బలమైన కార్యములు జరిగించును. ప్రార్థన. ప్రేమ నమ్మకము కలిగిన గొప్ప తండ్రి, మహోన్నతమైన దేవ, మహాగణుడా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నా. అవును తండ్రి, మీరు మా పక్షం నుండగా మాకు విరోధి ఎవరు ప్రభా? మా వ్రేళ్లకు పోరాటమును, మా చేతులకు యుద్ధము నేర్పు దేవుడు నీవైనావు. కాబట్టి మా పక్షం నుండి మీరే ప్రతి ఒక్క కార్యమును సఫలము చేయండి. ప్రతి మార్గమును మీరే సరళము చేయమని, నీ గొప్ప కార్యములను ప్రతి ఒక్కరి జీవితంలో మీరే జరిగించి నీ నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావములను తెచ్చుకొనుమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.